ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. ప్రేమ ధీరజ్కి అన్నం తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు ధీరజ్, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి ప్రేమ అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ సైలెన్స్గా అలా చూస్తూ ఉంటుంది. ధీరజ్, నేను క్యాబ్ డ్రైవర్గా ఇప్పుడు వర్క్ చేస్తున్నాను, డెలివరీ జాబ్ మానేశాను, కార్ డ్రైవర్గా చేయడం వల్ల ఇన్కమ్ కూడా ఎక్కువగా వస్తుంది నాకు అనేసి అంటాడు. ప్రేమ అలాగే సైలెన్స్గా చూస్తూ ఉంటుంది. ధీరజ్, అదే నీకు నచ్చకపోతే పిచ్చిదానిలాగా నా జుట్టు పీకేదానివి, నీకు నచ్చింది క్యాబ్ డ్రైవరుగా, అందుకే నువ్వు సైలెన్స్గా ఉంటున్నావు అనేసి ధీరజ్ అంటాడు. అప్పుడు ప్రేమ అలాగే సైలెన్స్గా చూస్తూ ఉంటుంది. రామరాజు బుజ్జమ్మ ఇద్దరు కూర్చొని బాధపడుతూ ఉంటారు. రామరాజు బుజ్జమ్మతో, బుజ్జమ్మ, నేను ఒక అనాథని, నేను అనాథ అయినా కానీ నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చావు. నాకు రక్త సంబంధం వాళ్ళు ఎవరూ లేరు, పలకరించే వాళ్ళు ఎవరూ లేరు, దేవత లాంటి భార్య, బంగారం లాంటి పిల్లలు, ఇంకా ఏం కావాలి బుజ్జమ్మ నా ఫ్యామిలీకి? ఈ ఇల్లు అంటే నాకు బొమ్మరిల్లు, నాకు ఈ ఇల్లు అంటే ఎంతో ఇష్టం, నేను ఉన్నంత కాలం నా కుటుంబం కలిసే ఉండాలి బుజ్జమ్మ, నేను లేకపోయినా కానీ మన పిల్లలందరూ కలిసే ఉండాలి బుజ్జమ్మ, ఎవరైనా ఏదైనా అన్నా కానీ నా కుటుంబ సభ్యులు నేను ఊరుకోలేను బుజ్జమ్మ. కోడి తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందో నేను కూడా మన ఫ్యామిలీని అలానే కాపాడుకుంటున్నాను బుజ్జమ్మ అనేసి బాధపడతాడు. అప్పుడు బుజ్జమ్మ కూడా, బాధపడకండి, మన పిల్లలందరూ కలిసే ఉంటారండి అనేసి అంటుంది. అప్పుడు సరేలే బుజ్జమ్మ అనేసి రామరాజు అంటాడు. సాగర్ నర్మదతో, అసలు నర్మద నువ్వు మా నాన్నని క్షమాపణ అడగడం నాకు ఇష్టం లేదు, నేను మాట్లాడుతూనే ఉన్నాను కదా మా నాన్నతో, నువ్వెందుకు మా నాన్నకి క్షమాపణ చెప్తున్నావు? అసలు నువ్వెందుకు మధ్యలో రావాలి మా నాన్నకి క్షమాపణ చెప్పడానికి? నువ్వు మీ అమ్మ నాన్న లేకపోతే ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు, ఇప్పుడు మా అమ్మ నాన్న దగ్గర నేనున్నాను, మీ అమ్మ నాన్న దగ్గర నువ్వు లేకపోతే నువ్వు బాధపడడం లేదా? అది మా నాన్నకి ఎందుకు అర్థం కావట్లేదు నర్మద, నువ్వెందుకు మా నాన్నకు అసలు క్షమాపణ చెప్పావు అనేసి అంటాడు. నేను నీ దగ్గర ఉంటాను కాబట్టి నీ బాధ ఏంటో నాకు తెలుస్తుంది, మా నాన్నకి ఎలా తెలుస్తుంది బాధ? నువ్వు మాత్రం క్షమాపణ చెప్పడం మాత్రం నాకు మాత్రం అస్సలు నచ్చలేదు నర్మద అనేసి అంటాడు. అప్పుడు నర్మద, మామయ్య గారు మా నాన్న అన్న మాటలకి చాలా బాధపడ్డాడు, ఇల్లరికం రమ్మని అడిగేసరికి ఇంకా మామయ్య గారు చాలా కుమిలిపోయారు, అందుకే నేను క్షమాపణ చెప్పాను. నువ్వు మీ నాన్న వాళ్ళతో మళ్ళీ బంధం తెంచుకొని మళ్ళీ మా నాన్న వాళ్ళ కాడికి రావడం నేను కోరుకోవడం లేదు, మీ నాన్న వాళ్ళు మా నాన్న వాళ్ళు అందరూ కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను సాగర్, నువ్వు నాతో మాట్లాడాలనేసి అంటుంది. అప్పుడు సాగర్, నువ్వు క్షమాపణ చెప్పడం మా నాన్నకి నాకు నచ్చలేదు, నేను మాట్లాడను నీతోట అనేసి అంటాడు. అప్పుడు నర్మద సాగర్ని ఎలాగో అలాగా బుజ్జగిస్తుంది. అప్పుడు సాగర్ కూడా కూల్ అయిపోతాడు. విశ్వ అలాగే వల్లితో, ఏమైంది అమూల్యని ప్రేమ విషయం అడిగావా, నిన్ను విశ్వ ప్రేమిస్తున్నాడని చెప్పు అనేసి అంటాడు. అప్పుడు వల్లి, అమ్మో డైరెక్ట్గా విశ్వ ప్రేమిస్తున్నాడని అమూల్యకు చెప్తే ఇంకేమైనా ఉందా అనేసి అంటుంది. అప్పుడు భద్రావతి లోపల నుంచి వచ్చి, మీ అమ్మకి ఫోన్ చేస్తాం, నువ్వు అప్పుడేమో రాయబారం నడుపుతానని మా దగ్గర 10 లక్షలు తీసుకున్నారు, ఇప్పుడేమో అలా రాయబారం నడపకపోతే 10 లక్షలు మాకి ఇచ్చేయండి అనేసి అంటుంది. అప్పుడు సరేలే, నేను అమూల్యను ఏదైనా రమ్మని చెప్తానులే అనేసి అంటుంది. అప్పుడు భద్రావతి, సందు చివర కిరాణం షాప్కి రమ్మను, ఇక్కడికి ఏమొద్దులే ఇప్పుడు అనేసి అంటుంది. అప్పుడు వల్లి, సరేలే సందు చివర కిరాణం షాప్కి తీసుకొస్తానని లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్తుండగా నర్మద ఎదురవుతుంది. నర్మద, ఏంటి ఎదురుంటలతో నువ్వు మాట్లాడుతున్నావు, వాళ్ళకు నీకేంటి అసలు అనేసి అడుగుతుంది. అప్పుడు వల్లి, ఏం లేదు నర్మద, వాళ్ళతో గొడవ పడుతున్నాను, మామయ్య గారిని ఊక తిడుతుంటే మీరెందుకు మా మామయ్య గారిని తిడుతున్నారు అనేసి గొడవ పడుతున్నాను, ఇంకొకసారి మా మామయ్య తెరవుకు రాకండి అనేసి చెప్తున్నాను అంటుంది. అప్పుడు నర్మద కోపంగా చూస్తుంది. వల్లి తైడు, అసలు ఇంటి పక్కన వాళ్ళ గురించి నీకేం అవసరం, నువ్వు సైలెన్స్గా ఇంట్లో ఉండి మీ ఆయనను నువ్వు చూసుకోవాలి కానీ అనేసి అని నర్మద వల్లిని అంటుంది. అప్పుడు వల్లి సరేలే అనేసి ఇంట్లోకి వెళ్తుంది. చందు ఆఫీస్కి వెళ్తుండగా వల్లి వచ్చి, ఏమండి మీరు నాతో మాట్లాడడం లేదు, ఎందుకంటే నేను 10 లక్షలు మా అమ్మ నాన్న దగ్గర తీసుకొని మళ్ళీ ఇచ్చేసాం కదండి, మా అమ్మ నాన్న మీరే కదండి, ఇద్దరు ఒకరినొకరు మాటలు అనుకున్నారు కానీ మధ్యలో నేనేం చేశానండి, నన్ను మీరెందుకు బాధ పెడుతున్నారు, రోజు రోజుకు దూరం అవుతున్నావు ఎందుకు నువ్వు అనేసి అంటుంది. అప్పుడు చందు సైలెన్స్గా ఉంటాడు. అప్పుడు వల్లి, నేనంటే నీకు ఇష్టం లేదా అండి,
రోజు రోజుకు ఎందుకు ఇలా దూరం పెడుతున్నారు నన్ను అనేసి అంటుంది. అప్పుడు నేను చనిపోతానండి, మీరు నా మీద ప్రేమ లేదని మీరు వెళ్ళిపోతే మాత్రం నేను అసలు బతికుండి కూడా వేస్ట్ అనేసరికి చందు వచ్చి తన నాకు చేసుకొని ఒక కిస్ పెడతాడు. అది చూసి వాళ్ళు మా ఆయన నాకు కిస్ పెట్టాడు అనేసి చాలా ఆనందంగా డ్యాన్స్ వేసుకుంటూ హాల్లోకి వెళ్తుంది. హాల్లో బుజ్జమ్మ అలాగే నర్మద ప్రేమ ముగ్గురు కూర్చుంటారు. అప్పుడు నర్మద ఏమైంది అనేసరికి మా ఆయన నాకు ముద్దు పెట్టాడు అనేసరికి నర్మద మా ఆయన కూడా నాకు ముద్దు పెట్టాడు అని నేను ఏమైనా డ్యాన్స్ వేసుకుంటూ వచ్చానా, కూర్చో సైలెన్స్గా అంటుంది. అలాగే నర్మద మామయ్య గారు అత్తయ్యకు కూడా ముద్దు పెట్టాడు, అలాగే ప్రేమకు కూడా వాళ్ళ ఆయన ధీరజ్ ముద్దు పెట్టాడు, మొన్న బ్యాచిలర్ పార్టీకి పోయినప్పుడు ముద్దు పెట్టాడు అనేస్తుంది. అప్పుడు ధీరజ్ ముద్దు పెట్టాడా అనేసి బుజ్జమ్మ షాక్ అయిపోతుంది. బుజ్జమ్మ వల్లిని నువ్వు లోపలికి వెళ్ళు వల్లి అనేసి అంటుంది. అప్పుడు వల్లి నేను వెళ్ళనత్తయ్య అంటుంది. అప్పుడు బుజ్జమ్మ సీరియస్గా నువ్వు వెళ్ళు అనేసి అంటుంది. అప్పుడు బుజ్జమ్మ ప్రేమని నీకు ధీరజ్ కిస్ పెట్టాడా అనేసి అంటుంది. అప్పుడు ప్రేమ సిగ్గుతో ఉంటుంది.